పుట్టిందమ్మా గంగాల పుట్టాయో తామరా పూలమ్మ గంగాలో పుట్టాయి తామరా పూలమ్మ గంగాల పుట్టాయి తామరా పూలమ్మ ఆయా పూలో పుట్టిందా తామరా పువ్వ గంగాలో పుట్టాయి తామరా పూలమ్మ ఆకులో పుట్టింది తామరా పువ్వు. చూడండి ఈ భూమి భూలోకాలు పుట్టనికి తోటండి. అవును, ఓంకారం అనే శబ్దం పుట్టింది. ఆ శబ్దములో గంగమ్మ పుట్టింది. అవును, గంగలో తామరాకులు పుట్టాయి. తామరాకులో తామర పుష్పం పుట్టింది. ఆ తామరా పువ్వులు ఎవరు పుట్టారు? పుట్టారండి. ఇప్పుడు కాలిక వస్తుందమ్మా. సంటి పాపలు అల్లిపోవద్దు, నూనె చెప్ప పక్కన ఉండాలి. నాయన తామరా పువ్వులు ఎవరు పుట్టారు? ఓంకారమని హేడు శక్తి పుట్టిందా? ఓంకారమని హేడు శక్తి పుట్టిందా? ఏలాగా ఉన్నది కాళికాదేవా? తామరా పువ్వులో పుట్టినాదమ్మా. ఎంత చక్కని తల్లి ఆదిశక్తమ్మ. అదిగో మహాతల్లి తామరా పువ్వులో పుట్టింది. తామర పువ్వులో పుట్టి ఆవిడ కుడిరెక్క జాపింది, గూడు కట్టిందమ్మా. కుడిరెక్క జాపిందో సందుగా కుడిరెక్కే సాపి గూడు కట్టు ఉందండి. విడలెక్క సాపి దొందు కట్టు అమ్మ దొంది మీద తల్లి అనుగుతున్నదమ్మా. ఆవిడ ఎంత చక్కని తల్లో అది అదిగో మహాతల్లి దొందు లోపడ అనిపోతుంది అనుగుతూ అడగారిన తల్లి సృష్టించినాదా? పోతుగారిన తల్లి సృష్టించినాదా? మరి ఆడగాలక తల్లి అణిగిపోయిందా? పోతుగాలక తల్లి పొలవరలిందా? అదిగో మహాతల్లి ఆడగాలు సృష్టించి అణిచిపెట్టింది. ప్రోతుగాలు సృష్టించి ఈ దందులో ఉండి నేనేమి చేయను, ఇట్లా ఉండిపోనా? ఏమి చేస్తే బాగుంటుంది? దొందు లోపల మహాతల్లి 3 గుడ్లుగా సృష్టించింది. గోవిందా సృష్టించిన తల్లి ఏం చేస్తుంది? అమ్మ 3 గుడ్ల మీద ఆ చెత్తనగోతుంది. ఎంత చక్కని తల్లు అది చేత్తమ్మ. 3 గుడ్ల మీద ఆ చెత్తనగోతుందో ఎంత చక్కని తల్లి అది చేత్తమ్మ. 3 గుడ్లు పట్టుకుని అలా అనిపోతుంది. అడుగుతుంటే కాలు జారిన గుడ్డు కింద పడ్డాదా? గుడ్డు బద్దలాసిందా? మరి బద్దలాసిన గుడ్డు ఏమవ్వనమ్మా? నాయన కాలు జారిపోయిన గుడ్డు గంగలో పడిపోయిందండి. గంగలో పడ్డా గుడ్డు బద్దలాసిపోయింది. బద్దలాసిన పేడులు ఏమవుతున్నాయి? అమ్మా కిందున్న పేడి భ్రూమండ్లామై పై పేడి పోయింది ఆకాశమమ్మ. కిందున్న పేడి భ్రూమండ్లామై పై పేడి పోయింది ఆకాశమయ్యో. కిందున్న పేడి భూమండలమైంది, పైనున్న పేడి ఆకాశమైంది. అమ్మ అందిలో సందామామ ఏమి జరిగిందమ్మా? అవునా? మన సూర్యుడు చంద్రుడు వెలిసే పుట్టారా? అందులో ఉండే సందమామండి సూర్యుడు చంద్రుడు అవి అలా ఉదయించారండి. ఉదించారట. అవును. రాలిన రవ్వలు ఏమవ్వయమ్మా? ఆకాశమందో సుక్కలవ్వయా. రాళ్ళుపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కలుగా వేరపడిని. అవును. ఇలాగుండగా ఆ తల్లి ఎలా ఉంది? ఎలా ఉంది? అమ్మ 2 గుడ్ల మీద ఆ చెత్తనగోతుంది. అమ్మ ఎంత చక్కని తల్లో అది చెత్తమ్మ. 2 గుడ్డల మీద ఆ చెత్తనగోతుందో ఎంత చక్కని తల్లి అది చెత్తమ్మ. 2 గుడ్లు పట్టుకుని అలా అనిపోతుంది. అనుగుతుంది. 2 గుడ్డు బద్దలాసిందా? బద్దలాసిన గుడ్డు ఏమవ్వనమ్మా? 2 గుడ్డు బద్దలాస్తే అగ్గినం పుట్టిందిట, వాయునం పుట్టింది. శక్తులు శ్రమలు అవి పరంతాల కింద మారిపోయి అది